నమస్తే. తెలంగాణలో గులాబీ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు కేశవరావు. ఆయన, ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కూడా పార్టీ మారేటట్లే కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఇట్లాంటి తరుణంలో తాజాగా కేకే చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా విజయం సాధించలేదు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండబోతుంది దేశవ్యాప్తంగా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అని చెప్పి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఇలాంటి సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి పరిణామం గతంలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ వ్యవహారాలు చూసేటువంటి సీనియర్ నాయకులు, ముఖ్యంగా దీపాదాస్ మున్షి, ఆమె ఇటీవల కేశవరావు నివాసానికి వెళ్ళి ఆయన్ను, ఆయన కుమార్తె విజయలక్ష్మి, ఆవిడ ఇప్పుడు ప్రజెంటు జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు, ఇద్దరిని కూడా పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, కేశవరావుని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్కి హుటాహుటిన పిలిపించారు. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. వాస్తవానికి అక్కడ రాజకీయ వర్గాల్లో, స్థానికంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కేడర్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, కేసీఆర్ కేశవరావుని బ్రతిమలాడారు, పార్టీ మారొద్దు అంటూ ప్రాధేయపడ్డారు, చాలా విషయాలు ఆలోచించి 11 ఏళ్ల పాటు గులాబీ పార్టీలో ఉన్నారు ఆయన. ఇటువంటి సందర్భంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కేశవరావు. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఇటువంటి క్రమంలో ఆయన ఒకటే చెప్పారట, పార్టీ మారడం మారకపోవటం నా వ్యక్తిగత విషయం, దయచేసి మన్నించండి అని చెప్పి ఒక రకమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చేసినట్లు. దానికి సంబంధించి, మిత్రమా ఒకసారి ఆలోచించు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు పార్టీ మారితే ఇంకా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి గులాబీ చీఫ్ కేశవరావుని రిక్వెస్ట్ చేసినట్లు కూడా ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది, అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో పార్టీ ఉంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఒక్కొక్కటిగా అక్రమాలు, అవినీతి, అరెస్టులు, కేసులు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీపై ముప్పేట దాడి చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనే కంటే కేసీఆర్ మీదే దాడి చేస్తున్నాయని చెప్పాలి. ఇటువంటి సందర్భంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు నుంచే చెబుతున్నారు, మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు, వారు వ్యక్తిగతంగా స్వతహాగా పార్టీ మారాలన్నీ ఆలోచనతోనే మాతో సంప్రదింపులు జరుపుతున్నారు, మేము ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం అని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి, ఒక ఎమ్మెల్యే ఇప్పటికే జంప్ అయ్యారు, దానం నాగేందర్. ఇటువంటి సందర్భంలో దాదాపు మాతో 30 మంది ఎమ్మెల్యేలు కాంటాక్ట్లో ఉన్నారని చెప్పి గతంలో మంత్రి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కీలకంగా మారినటువంటి అంశం. తాజాగా జరిగిందైతే కేశవరావుని ఎంత బ్రతిమలాడినా ఆయన మాత్రం పార్టీ మారడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంతర్మదనంలో కేసీఆర్ పడినట్లు కూడా సమాచారం.